నమః. చంద్రగ్రహణ విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో గ్రహణం యొక్క సూతకం, ఆహారం తీసుకోవాల్సిన సమయం, నియమాలు, పాటించవలసిన సమయం, ఈ గ్రహణం సంభవించే రాశులు, నక్షత్రాలు, కలిగే శుభాశుభ ఫలితాలు, చేయవలసిన పరిహారాలు, పాటించవలసిన విధి విధానాలు, ఈ గ్రహణం సంభవించే భారతదేశంతో పాటు ఇతర దేశాలు, ప్రాంతాలు, సముద్రాలు, ఈ గ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా చూడగలిగే జనాభాని 100% అనుకుంటే అందులో చూడగలిగే జనాభా, తర్వాత ఈ గ్రహణం ముగిసిన వెనువెంటనే ప్రారంభమయ్యే మహాలయ పక్షాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఈ చంద్రగ్రహణం అనేది శాస్త్రబద్ధంగా ఆలోచించినట్లయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖ పైన రావటం, భూమి యొక్క పూర్తి నీడ చంద్రుడి పైన సోకటం చంద్రగ్రహణంగా భావించినట్లయితే, ఆధ్యాత్మిక పౌరాణిక పరంగా ఆలోచించినట్లయితే రాహు కేతువుల వలన సూర్య చంద్రులకి గ్రహణం ఏర్పడుతుందని తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంలో ఆదివారం 7వ తేదీ సెప్టెంబర్ 2025వ తేదీన రాత్రి 9:58 నుండి రాత్రి 1:30 వరకు, దాదాపు 3 గంటల 30 నిమిషాల పైచిలుకు వరకు ఈ గ్రహణము సంభవిస్తున్నది. అయితే దీనికి ముందుగా సూతకము 9 గంటల నుండి ప్రారంభమవుతుంది కనుక 10 గంటల కంటే ముందు, అంటే రాత్రి 10 గంటల కంటే ముందు 9 గంటల ముందే అన్ని రకాల వారు ఆహారాన్ని తీసుకోవడం మానివేయటం అన్నది ఉత్తమమైన విషయం. కానీ కొంతమందికి శరీరపరంగా, చిన్నపిల్లలు, వృద్ధాప్యం మీద పడిన వారికి తప్పనిసరి ఆహారం తీసుకోవాల్సి వస్తే సాయంత్రం 6 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమమైన విషయం. ఇందులో భాగంగా ఈ గ్రహణం సంభవించేది శతభిషం, పూర్వభద్ర నక్షత్రాలలో సంభవిస్తూ కుంభరాశి, మకర రాశుల వారి ప్రభావం చూపిస్తున్నది. ఇందులో శుభాశుభ ఫలితాలను గ్రహించినట్లయితే మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి మరియు ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలని, మకర, మిథున, తులాల వారికి, అలాగే సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుందని ఒక అభిప్రాయం అయితే, మకర, సింహరాశులకి అధమ ఫలితాలను ఇస్తుందని మరో అభిప్రాయం కూడా ఉంది. మిగతా రాశులందరికీ కూడా కొంతవరకు తక్కువ శుభం, ఎక్కువ మోతాదులో వేరే అభిప్రాయం, వేరే ఫలితం ఇస్తుందని తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ నియమం పాటించగలిగే వారందరూ పాటించడం అనేది ఉత్తమమైన విషయం. ఇందులో నియమాలలో భాగంగా అనుకూలత ఉన్నవారికి ఏదైనా జీవనదిలో స్నానం ఆచరించటం, వీలైతే గోదావరి, గంగా నదుల స్నానం ఆచరించడం అన్నది సూచించదగిన విషయం. ఈ గ్రహణ సందర్భంలో చంద్రుడికి కలిగే చంద్రగ్రహణ వేదనను చూసి మనము ఆ నిషిద్ధానికి గురయ్యే కంటే మన అంతరాత్మలో కలిగిన చందమామను చూడడానికి ప్రయత్నం చేయడం ఉత్తమం. అందులో భాగంగా ఈ గ్రహణ సమయాన్ని పూర్తిగా, గ్రహణం సంభవించే సందర్భంలో స్నానం, మధ్యస్థానం, పూర్తిగా గ్రహణం విడిచిన తర్వాత చివరి స్నానం చేయడం సూచించదగిన విషయం. ఈ స్నానాలు చేయని ఎడల మళ్ళీ వచ్చే సంవత్సరాంతం వరకు ఆ వ్యక్తి చేయబడిన ఏ శుభకార్యమైనా, ఏ దైవకార్యమైనా ఫలితాలను ఇవ్వదు అనేది ఒక అంచనా ఉంది. అయితే సమయము, సందర్భము సహకరించిన వారు జీవనదుల స్నానం చేయటం, ఎటువంటి మంత్ర ఉచ్చారణ లేకుండా చేయడం అనేది సూచించదగిన విషయం. ఇందులో భాగంగా కొంతమందికి శ్రాద్ధం పెట్టే అవసరం ఉంటుంది. వారు అన్నంతో కాకుండా పిండితో చేసి శ్రాద్ధం పెట్టడం సూచించదగిన విషయం. ఈ గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఈ మకర, కుంభ రాశుల వారు తప్పకుండా పాటించాల్సిన విషయము సువర్ణ రాహు విగ్రహ దానము చేయాలని ఉంటుంది. సహకరించని వారు, అంటే ఆర్థికంగా సందర్భము, సమయము సహకరించిన వారు కనీసం పిండితోనైనా రాహు ప్రతిమ చేసి సాహిత్యంతో సహా దానం ఇచ్చి ఈ దోషాన్ని నివృత్తి చేసుకోవడం ఉత్తమం. ఇందులో భాగంగా శ్రాద్ధ కర్మలు ఏమైనా చేయాలనుకుంటే మధ్యాహ్నం 12 గంటల లోపు చేయటం ఉత్తమం.
అయితే ఈ గ్రహణము ఎక్కడెక్కడ సంభవిస్తుందని మనం చూసుకున్నట్లయితే భారతదేశంతో సహా తూర్పు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలో పూర్తిగా మరియు ఆఫ్రికా, యూరప్ ప్రాంతాలలో ఉదయకాలమందు, పసిఫిక్ సముద్రమందు అస్తమయ సమయంలో చూడబడడం జరుగుతుంది. ఉత్తర అమెరికాలో పశ్చిమ భాగాన, దక్షిణ అమెరికాలో తూర్పు భాగాన, అట్లాంటిక్, సింధు మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాలలో కూడా మనం చూడడం జరుగుతుంది, చూసే వీలుంటుంది. ప్రపంచ జనాభాను 100% అనుకుంటే అందులో ఈ సంపూర్ణ సూర్యగ్రహాన్ని చూడగలిగే అవకాశం ఉండే అంటే ఈ అందరిపైన 59.90% ప్రపంచ దేశ జనాభాలో 59.90% జనాలు పూర్తిగా చూడగలిగే ప్రాంతంలో ఉన్నారని అర్థం. చూడమని అర్థం కాదు. పాక్షికంగా 87.77% మంది ఈ చంద్రగ్రహణాన్ని చూడగలిగే అవకాశం ఉంది వారు నివసించే ప్రాంతాన్ని బట్టి. అంతేకాని చూడమని దీని అర్థం కాదు. వెంటనే 7వ తేదీన మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి కనుక ఆ మహాలయ పక్షాలు ప్రారంభించుకోవడం అనేది 7వ తేదీ నుండి ప్రారంభమై 21వ తేదీ వరకు కూడా జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో ఈ చంద్రగ్రహణానికి సంబంధించి అన్ని రకాల సందేహ నివృత్తుల గురించి మీ అభిప్రాయాలను, మీ ప్రశ్నలను కామెంట్ రూపకంగా అడగండి. వీడియో నచ్చితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు ఖచ్చితంగా తెలియచేయండి. మరొక ఆధ్యాత్మికమైన, జ్ఞానపరమైన వీడియోలో త్వరలో కలుద్దాం. స్వస్తి.